హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు విశాలి వండర్ ఛానల్. ఈరోజు నేను ఫ్రెష్గా ఉన్న కరివేపాకు చూడగానే నిల్వ పచ్చడి పెట్టాలనిపించిందండి. ఆ రెసిపీ కోసం నేను ఈరోజు ఫ్రెష్గా ఉన్న కరివేపాకు తీసుకున్నానండి. మామూలుగా కూరల్లోనూ రైస్లోనూ వేసేటప్పుడు కరివేపాకు అన్నీ కూడా తీసి పక్కన పెట్టేస్తారు కదండి. ఇలా చేసి పెట్టండి. ఇందులోని పోషకాలు అన్నీ కూడా పుష్కలంగా అందరికీ, ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా లభిస్తుందండి. వేడి వేడి అన్నంలోకి వేసుకొని పచ్చడి తింటుంటే కడుపు నిండా తినేస్తారండి. ఓకే ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ఫస్ట్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ నా ఛానల్లో చాలా ఉన్నాయండి. నా ఛానల్కి వెళ్ళి ప్లేలిస్ట్లో సెర్చ్ చేసి చూడండి. బాగా వాష్ చేసి ఫ్యాన్ కింద ఆరబెట్టిన కరివేపాకును 250 గ్రామ్స్ తీసుకున్నానండి. చూడండి, ఈ 250 గ్రామ్స్ సరిపడా నేను ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చూపిస్తున్నానండి. 25 గ్రామ్స్ చింతపండు ఎలాంటి లేకుండా తీసుకొని హాట్ వాటర్ వేసి పక్కన పెట్టుకుంటున్నానండి నానడానికి. 2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ కొరియాండర్ సీడ్స్ తీసుకున్నానండి. మెంతులు కూడా 1 టేబుల్ స్పూన్ తీసుకోండి. నేను ఆల్రెడీ వేయించిన మెంతుల పొడి నా దగ్గర ఉంది కాబట్టి నేను ఇందులో యాడ్ చేసుకోవడం లేదండి. వీటన్నిటిని కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలండి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి స్మూత్గా పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని మనం నానబెట్టిన చింతపండుని వాటర్తో సహా ఇందులో వేసి 5 to 10 మినిట్స్ బాగా మరగనివ్వాలండి, సాఫ్ట్గా అయ్యేంత వరకు. అప్పుడే మనకి పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. అన్నీ కూడా ఇలా ఫ్రై చేసి వేసుకోవడం వల్ల చూడండి ఎంత సాఫ్ట్గా అయిపోయిందో. ఇప్పుడు దీన్ని కూడా తీసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇంకొక ప్యాన్ తీసుకొని మనం తీసుకున్న 250 గ్రామ్ కరివేపాకును వేసి 2 టేబుల్ స్పూన్ల పల్లీల నూనె వేసి బాగా కలుపుకోవాలండి. అన్ని పచ్చళ్ళకి కూడా పల్లీలు ఆయిల్ తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా క్రిస్పీగా కొద్దిగా సాఫ్ట్గా అయ్యేంత వరకు, పచ్చివాసన పోయేంత వరకు కరివేపాకుని మీడియం ఫ్లేమ్లో ఉంచి బాగా వేపుకోవాలండి. ఇలా కరివేపాకుని వేపుకుంటేనే మనకి పచ్చడి మరింత టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు కరివేపాకు చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి మనం కించి పెట్టుకున్న చింతపండు రసాన్ని యాడ్ చేసుకుంటున్నానండి. తర్వాత వేయించుకున్న సాసువులు, ధనియాలు, మెంతుల పౌడర్ని కూడా యాడ్ చేసేసుకుంటున్నానండి. ఇప్పుడు వేయించిన కరివేపాకును కూడా వేసి ఫస్ట్ అయితే కొద్దిసేపు గ్రైండ్ చేసేసుకోవాలండి. ఇలా 70% గ్రైండ్ అయిన తర్వాత 100 గ్రామ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుంటున్నానండి. అలాగే 20 గ్రామ్స్ సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. ఈ పచ్చడిలో సాల్ట్ అంత ఎక్కువ అవసరం ఉండదండి, మరి కావాలంటే మరి యాడ్ చేసుకోవచ్చునండి. ఇప్పుడు కొద్దిగా హాట్ వాటర్ వేసి స్మూత్గా ఇలా గ్రైండ్ చేసేసుకున్నానండి. ఇప్పుడు అదే ప్యాన్లోనే 2 కప్ పల్లీల ఆయిల్ వేసుకుంటున్నానండి. మీరు తీసుకున్న పచ్చడి క్వాంటిటీని బట్టి ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ కొద్దిగా ఎక్కువగా ఉంటేనే మనకి పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. 2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ ఉద్దిపప్పు, అలాగే 2 టేబుల్ స్పూన్ చెన్నదాల్ వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకున్న తర్వాత 10 వెల్లుల్లి రబ్బలను ఇలా క్రష్ చేసి వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఎండుమిర్చి కూడా వేసి బాగా వేపుకుంటున్నానండి. ఎండుమిర్చి, కరివేపాకు వేసిన తర్వాత ఎక్కువసేపు ఫ్లేమ్లో పెట్టాల్సిన అవసరం లేదండి. ఆఫ్ చేసేసుకుంటే ఈ వేడికే సరిపోతుందండి. ఇప్పుడు కొద్దిగా ఇంగువ కూడా వేసేసి పోపు మొత్తం కూడా పూర్తిగా చల్లారేంత వరకు ఆరబెట్టుకోవాలండి. ఇప్పుడు ఇంకొక ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల బెల్లం, 2 టేబుల్ స్పూన్ల వాటర్ వేసి కొద్దిగా తీగ పాకం వచ్చేంత వరకు కలుపుకోవాలండి. పాకం పట్టి వేసుకుంటే మనకి ఈ పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఈ బెల్లం సిరప్స్ ని కూడా చల్లారనివ్వాలండి. ఈ లోపల మనకి పప్పు కూడా పూర్తిగా చల్లారిపోయిందండి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న కరివేపాకు మిశ్రమాన్ని ఇందులో వేసి బాగా కలుపుకుంటున్నానండి. ఇలా కలుపుకున్న తర్వాత బెల్లం సిరప్ని కూడా యాడ్ చేసేసుకోవాలండి. ఇలా బెల్లం వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పచ్చడిలో. తీపి ఎక్కువగా తినేనట్లంటే మరికొద్ది బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చునండి. చూసారుగా ఎంతో టేస్టీగా ఉండే కరివేపాకు నిల్వ పచ్చడి ఎంత ఈజీగా టేస్టీగా రెడీ అయిపోయిందో. ఈ పచ్చడి మనం 6 months వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చునండి. వేడి వేడి అన్నంలోకి, దోశలోకి, ఇడ్లీలోకి, ఉప్మాలోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలాంటి పచ్చడి రెసిపీస్ నా ఛానల్లో అయితే చాలా ఉన్నాయండి. ఒకసారి విజిట్ చేసి చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తానండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్.